రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నేటితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు ముగియనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను 3 కార్పొరేషన్లుగా చేస్తూ నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనుంది. దాదాపు 300 వార్డులను ఏర్పాటు చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన కొత్తగా 3 కార్పొరేషన్లకు ఆఫీసులు అధికారులు సిద్ధం చేశారు. 6 నెలల్లోపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణహరి, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. జిహెచ్ఎంసీ పాలక గడువు ఈ రోజుతో ముగుస్తుంది. కొద్ది రోజుల క్రితం కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురైన సందర్భం కూడా మనం చూసాం. ఇదే నా చివరి కౌన్సిల్ సమావేశం అని ఆవిడ చెప్పిన సందర్భం కూడా చూసాం మనం. అందుకు తగ్గట్టుగానే ఈ రోజుతో గడువు ముగుస్తుంది. ఇక వార్డుల పునర్విభజన అట్లాగే కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కూడా ప్రభుత్వం లాంఛనంగా పూర్తి చేసింది. కాబట్టి ఇక ఎన్నికలే తర్వాయి అన్నట్టు కూడా అన్ని అంశాల్లో సంసిద్ధత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ జిహెచ్ఎంసీ పరిధిలో 3 కార్పొరేషన్లు రానున్నాయి. ఈ 3 కార్పొరేషన్లకి 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి రేపు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలున్నాయి. అట్లాగే 7 కార్పొరేషన్లకు ఎన్నికలున్నాయి. ఆ తర్వాత విజయ పరంపరలు చూసి ఏ విధంగా ఉంటుంది, అదే విజయాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసే క్రమంలో అయితే అధికార కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ విజయాన్ని ఆ ఫ్లేవర్ ని ప్రజల నుంచి వెళ్ళిపోకముందే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విక్టరీ క్యారీ ఫార్వర్డ్ అంటారు దీన్ని. సో ఆ కోణంలోనే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 నెలల సమయం ఉంటుంది ఈ రోజు నుంచి. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత తొందరగా నిర్వహించేందుకే ప్రభుత్వం ఎదురు చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికైతే గ్రేటర్ పరిధిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. వార్డుల పునర్విభజన, కొత్త ఓటర్ల నమోదు, అట్లాగే 3 కార్పొరేషన్లకు సంబంధించిన ఈ వార్డుల పునరేకీకరణ కార్యక్రమాలు కూడా అయిపోయాయి. కాబట్టి ఇక అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం, వెలువడే అవకాశం ఉంది. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము అని ఎలక్షన్ కమిషన్ కి ప్రభుత్వం లేఖ రాసే అవకాశం కూడా ఉంది. దానికి ఒక వారం రోజులు గడువు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, అట్లాగే 7 కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. వీటి ఎన్నికలు ఫలితాల తర్వాత జిహెచ్ఎంసీని నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి త్వరలో అందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి చెప్పే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రచన. రైట్, థ్యాంక్ యూ కృష్ణహరి.